హాయ్ అండి, హలో. మీ ఇంట్లో ఈరోజు వంట ఏం చేశారు? లంచ్లోకి బ్రేక్ఫాస్ట్ అయితే అఖిల్కి ఉప్మా చేసి ఇచ్చేసాను. ఎందుకంటే మేమైతే బ్రేక్ఫాస్ట్ తినట్లేదు కదా, ఉప్మా చేసి ఇచ్చా. అఖిల్ కూడా మ్యాక్సిమం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను, ఇంకేం లేకుండా ఈరోజు స్ప్రౌట్స్ అలాంటివి అనేసి. ఇదిగోండి, కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తే ఏ కూరలైనా బాగుంటుంది. అంటే కొత్తిమీర, మెంతి కూర, కరివేపాకు ఇవి ఎక్కువ వేస్తే ఇష్టం అనమాట. ఆ కర్రీకి టేస్ట్ బాగుంటుంది, దాంతోపాటు హెల్త్కి మంచిది, కొంచెం గ్రేవీ లాగా కూడా వచ్చి బాగుంటుంది అనమాట. కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేస్తాను, లాస్ట్ మూమెంట్లో వేసాక ఇప్పుడు వేస్తే కర్రీతో పాటు మిక్స్ అయిపోయి టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ తినరు ఆకుకూర అనే వాళ్ళకి ఏరేయడానికి ఆప్షన్ ఉండదు. ఇంకోండి, మన తోటలో వచ్చినటువంటి టమాటాలు ఎంత బాగున్నాయి. ఇంకో ఈ టమాటాలతోనే టమాటా చారు కూడా చేస్తున్నాను. టమాటా చారు కూడా బాగుంటుంది తెలుసా. మీరు ఎంతమందికి టమాటా చారు ఇష్టం? నేనైతే టమాటా ఉడకబెట్టేసి కొంచెం చల్లగా అయిన తర్వాత వాటిని మంచిగా పిసికేసి ఆ పైన ఉండేటువంటి ఆ యొక్క పిప్పి ఉంటుంది కదా, ఆ పిప్పి తీసేసి దాన్ని తాలింపు వేస్తే సూపర్గా ఉంటుంది. ఆ మిక్సీ పట్టే కంటే అలా చేస్తే బాగా అనిపిస్తుంది. ఇంకోండి, ఇప్పుడైతే దీంట్లో టమాటా వేసాను, కొత్తిమీర వేసాను కదా, దాంతోపాటు మనము ఉప్పు కారాలు కూడా వేసేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి రుచికరమైనటువంటి ఈ యొక్క క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అయితే అయిపోతుంది. మీలో ఎంతమందికి క్యాలీఫ్లవర్ టమాటా ఇష్టం? దీనికి కాంబినేషన్ రైస్ ఇష్టమా, చపాతీ ఇష్టమా చెప్పండి. ఇదిగోండి, దీంట్లో ఉప్పు కారం రెండు ఉంది కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు. 3 స్పూన్స్ కారం వేసాను కాబట్టి. నాకు దీంతో చపాతీ ఇష్టం తెలుసా. అన్నమైన బాగుంటుంది కానీ చపాతీకి ఇష్టం. చపాతీతో తింటే వేడి వేడి చపాతీ విత్ ఈ యొక్క కర్రీ తింటే సూపర్గా అనిపిస్తుంది. ఇంత సొరకాయ బాగా పిచ్చి ఉండేది ఏంటో, ఇసలు సొరకాయ చేస్తున్నాను 2 సార్లు ఈసారి, ఒక్క పూట కూడా ఇంత కూడా తినట్లేదు తెలుసా. సొరకాయ కూడా విరక్తి వచ్చేసినట్టు. నాకు సొరకాయ, వంకాయ కర్రీలు ఉన్నాయంటే నాన్ వెజ్ కర్రీ కూడా తినని తెలుసా, అంత పిచ్చి అనమాట. మీలో ఎంతమందికి సొరకాయ కర్రీ ఇష్టం చెప్పడం మర్చిపోతూ. సొరకాయ కర్రీ పాలు పోసి చేస్తే చాలా బాగుంటుంది తెలుసా, టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చి వేసుకొని చేసుకోవాలి సొరకాయ కర్రీ, కారం కాకుండా పచ్చిమిర్చి వేసి చేస్తే సూపర్గా ఉంటుంది తెలుసా. ఇంకొన్ని ఇదైతే పొయ్యి మీద వేసేసాను. ఇంకా బియ్యం ఒకటి కడిగేసి ఇంకొక 5-10 మినిట్స్ అయితే కర్రీ అయిపోతుంది. బియ్యం కడిగేసి పైనకి వెళ్ళేసి చెట్లకు ఏదైనా స్ప్రే చేద్దాం అనుకుంటున్నాను. 2-3 రోజులు మొక్కలకి ఎలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వలేవు. పాపం మొక్కలు చాలా డల్ అయిపోయి ఉంటాయి. మనం వాటికి కాస్త లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చామనుకోండి, గ్రోత్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, ఇంకా ఎక్కువగా మనకి ఆకుకూరలు మంచి గ్రోత్ రావాలన్నా, మల్లెపూలు మంచి గ్రోత్ రావాలన్నా మల్లె చెట్టు క్రూన్ చేసేసుకొని లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే పువ్వులు మంచిగా వస్తాయి. నాకు పువ్వులు స్టార్ట్ అయింది. ఇంకా కొత్త చిగుళ్ళు రావాలంటే మనకి రెగ్యులర్గా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే రోజు నాకు ఇది కేజీ బాక్స్ నిండా వస్తాయి తెలుసా పువ్వులు. మనం వాటికి కాస్త సేవ చేస్తే మనకు మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. నాకు చాలా బాగా అనిపిస్తుంది మొక్కలు అలా మంచిగా పువ్వులు వస్తూ ఉంటాయి.